2026వ సంవత్సరం జూన్ నెలలో రాబోయే ముఖ్యమైన పండుగలు మరియు స్పెషల్ డేస్ గురించి మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ జూన్ నెలలో వచ్చే ప్రధాన పండుగలు, తిథులు, మంచి రోజుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే జూన్ నెల మొదటి రోజు అంటే జూన్ 1వ తేదీ సోమవారం నాడు మనకు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణ పంచమి అనే రోజు వస్తుంది. అది అధిక మాసం అంటే మన క్యాలెండర్లో అప్పుడప్పుడు ఒక ఎక్స్ట్రా మంత్ వస్తుంది, అంటే దాన్నే అధిక మాసం అంటారు. ఇక ఆ మరుసటి రోజు అంటే జూన్ 2వ తేదీ మంగళవారం మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజున నవ్య ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. రెండు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ ఆఫీసులు మరియు స్కూల్స్ దగ్గర జెండాలు ఎగరవేసి స్వీట్స్ పంచుకుంటారు. ప్రజలందరూ తమ రాష్ట్రాలు డెవలప్ అవ్వాలని ఆ రోజున కోరుకుంటారు. అదే రోజున ఎంతో పవిత్రమైన శ్రీ యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. పుష్కరాలు అంటే నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గొప్ప పండుగ. ఈ టైంలో ఆ నదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు అన్నీ పోతాయి అని మన వాళ్ళు బలంగా నమ్ముతారు. కాబట్టి జూన్ 2వ తేదీన యమునా నది దగ్గర చాలా పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తారు. ఇక జూన్ 4వ తారీఖున సంకటహర చతుర్థి పండుగ వస్తుంది. మన లైఫ్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి అంటే ఆ రోజున వినాయకుని ప్రార్థించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆయన మన కష్టాలను అన్ని దూరం చేస్తాడు అని అంటారు. ఆ తర్వాత జూన్ 7వ తేదీన భాను సప్తమి పర్వదినాన్ని జరుపుకుంటారు. భానుడు అంటే సూర్య భగవానుడు. ఈ రోజు ఉదయాన్నే లేచి సూర్యుడికి నీళ్లు అర్పించి నమస్కారం చేసుకుంటే మనకు మంచి ఆరోగ్యం మరియు మంచి ఎనర్జీ వస్తాయి. ప్రతిరోజు మనకు వెలుగునిచ్చే సూర్యుడికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం అని మనం అనుకోవచ్చు. జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఈ టైంలో మనకు వాతావరణం అంతా కూడా చాలా కూల్గా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న సమ్మర్ ఎండలు తగ్గిపోయి మెల్లగా వర్షాలు ఉండటం స్టార్ట్ అవుతాయి. నెలంతా చల్లబడి ఒక మంచి మట్టి వాసన వస్తుంది. ఫార్మర్స్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఈ రోజు నుంచి తమ పొలంలో పనులు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. అలాగే మృగశిర కార్తె రోజున చేపలు తినడం మన దగ్గర మన పెద్ద ఆచారం కూడా. ఇలా చేపలు తినడం వల్ల మన బాడీలో ఉండే హీట్ తగ్గిపోయి హెల్త్ చాలా బాగుంటుంది. ఇక జూన్ 11వ తేదీ గురువారం రోజున సర్వ ఏకాదశి వస్తుంది. ఏకాదశి అంటే దేవుని పూజలకు చాలా మంచి రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తికి ఈ రోజు అంటే చాలా ఇష్టం. చాలామంది ఈ రోజున ఉపవాసం ఉంటారు కూడా. కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకుని రోజంతా దేవుని నామాలు చదువుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జూన్ 13వ తేదీ శనివారం నాడు మాస శివరాత్రి వస్తుంది. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. ఈ రోజు సాయంత్రం వేళలో శివాలయాలకు వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా జూన్ 2వ తేదీన మొదలైన యమునా నది పుష్కరాలు కూడా ఇదే రోజున అంటే జూన్ 13వ తేదీ ఎండ్ అయిపోతాయి. ఎవరైనా పుష్కర స్నానం చేయాలనుకుంటే ఈ రోజు లోపల వెళ్ళి చేసుకోవాలి. ఇక జూన్ 15వ తేదీ వచ్చేసరికి మిథున సంక్రమం అలాగే గాండ్ల అమావాస్య అనేవి వస్తాయి. సూర్యుడు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారడాన్ని సంక్రమణం అని అంటారు. అమావాస్య రోజు సాధారణంగా ఇల్లు శుభ్రం చేసుకొని దేవుని ముందు దీపం పెట్టుకొని ప్రశాంతంగా ఇంట్లో గడపడం మంచిది. ఇక జూన్ 16వ తేదీ మంగళవారం నాడు శుక్ల పౌర్ణమితో నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అంతకుముందు ఉన్నది అధిక జ్యేష్ఠ మాసం అంటే ఎక్స్ట్రా వచ్చిన నెల కాబట్టి ఆ టైంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతారు. ఆ అధిక మాసంలో కేవలం దేవుని పూజలు, దాన ధర్మాలు మాత్రమే చేయాలి. ముఖ్యంగా విష్ణుమూర్తి అవతారాలైన శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి మరియు నరసింహస్వామి లాంటి దేవుళ్లను ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది అని చెబుతారు. ఇప్పుడు ఈ జూన్ 16వ తేదీ రియల్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక మీ శుభకార్యాలన్నీ కూడా చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. జూన్ 18వ తేదీ గురువారం నాడు మహతి చతుర్థి పండుగ వస్తుంది. ఆ నెక్స్ట్ డే జూన్ 19వ తేదీ శుక్రవారం నాడు అతోని ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి రథోత్సవం చాలా గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. వేలాది మంది భక్తులు కలిసి అమ్మవారి రథాన్ని వీధుల్లో లాగుతూ చాలా సంతోషంగా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇక జూన్ 20వ తేదీ శనివారం నాడు అరణ్యక గౌరీ వ్రతం మరియు కుమార షష్ఠి లాంటి పూజా కార్యక్రమాలు వస్తాయి. ఈ రోజున గౌరీదేవిని మరియు కుమారస్వామిని పూజిస్తారు. నెల చివరి వారంలో జూన్ 22వ తేదీ సోమవారం నాడు శుక్ల ధౌర్య ఆరాధన మరియు ఆరుద్ర కార్తె స్టార్ట్ అవుతాయి. ఆరుద్ర కార్తె అంటే వర్షాలు ఇంకా బాగా పడే టైం స్టార్ట్ అయ్యింది అని అర్థం. దీన్ని 23వ తేదీ మంగళవారం నాడు మహిళలు వనగౌరీ వ్రతం చేసుకుంటారు. ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉండాలని ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చాలా భక్తిగా చేస్తారు. జూన్ 24వ తేదీన దశపాపహర దశమి మరియు
సేతుబంధన, రామేశ్వర పూజ అనేవి ఉంటాయి. మనం చేసిన తప్పులను క్షమించమని దేవుడిని అడగటానికి ఇది కరెక్ట్ రోజు. జూన్ 25వ తేదీ గురువారం ఎంతో స్పెషల్ డే. ఎందుకంటే ఆ రోజున పవిత్రమైన తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం స్టార్ట్ అవుతుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి చేసిన కవచాలను అంటే దేవుని బట్టలను, ఆభరణాలను తీసి ప్రత్యేకమైన పూజలు, స్నానాలు చేయిస్తారు. ఇది చూడటానికి 2 కళ్ళు చాలవు. అదే రోజున సర్వ ఏకాదశి, నిర్జల ఏకాదశి మరియు త్రివిక్రమ ఏకాదశి పర్వదినాలు కూడా వస్తాయి. నిర్జల ఏకాదశి అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా దేవుని మీద భక్తితో ఉపవాసం ఉండటం. వీటితో పాటు ప్రముఖ గురువులు అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి బర్త్డే కూడా జూన్ 25నే సెలబ్రేట్ చేస్తారు. 26వ తేదీన మొహరం పండుగ మరియు రామలక్ష్మణ ద్వాదశి పర్వదినాలు 2 ఒకేసారి ఉంటాయి. మొహరం అనేది ముస్లిం సోదరులకు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. జూన్ 27వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఏలినాటి శని లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ రోజున గుడికి వెళ్ళి శనిదేవుడికి నూనెతో పూజలు చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. జూన్ 25 తేదీన స్టార్ట్ అయిన తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగి జూన్ 28వ తేదీ ఆదివారంలో ఎండ్ అయిపోతాయి. ఇక లాస్ట్గా జూన్ 29వ తేదీన పౌర్ణమి వస్తుంది. అంటే నిండు చంద్రుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఇది పూర్తిగా రైతుల పండుగ. మన దేశానికి అన్నం పెట్టే ఫార్మర్స్ అంటే వ్యవసాయం చేసే రైతులు ఈ రోజున తమ పనులను స్టార్ట్ చేయడానికి గుర్తుగా పండుగ జరుపుకుంటారు. తమ పొలంలో పనిచేసే ఎద్దులను చాలా అందంగా డెకరేట్ చేస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేసి మెడలో గంటలు కట్టి చాలా ప్రేమగా వృషభ పూజ అంటే ఎద్దుల పూజ చేస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పండి పంటలు బాగా పండాలని దేవుణ్ణి, ప్రకృతిని కోరుకుంటారు. ఈ రకంగా 2026వ సంవత్సరం జూన్ నెలలో మనకు ఎన్నో అద్భుతమైన ఫెస్టివల్స్ మరియు పూజా కార్యక్రమాలు ప్లాన్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు చాలా ఆనందాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.